ఇక కీలక బిల్లులపై కేంద్రం పట్టు ఈ వర్షాకాల సమావేశాల్లోనే ఆమోదింపజేసుకోవాలనేటువంటి యోచన పార్లమెంటు వాయిదా పడి 10 రోజులు అయినా ప్రోరోగ్ చేయని వైనం అక్రమంగా 2/3 మెజారిటీ సాధించేందుకు షా పావులు కదుపుతున్నారేమో ఏదో కుట్ర జరుగుతుందో అన్నటువంటి అనుమానాలు ఉన్నాయని కాంగ్రెస్ నేత జయరామ్ అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు నియోజకవర్గాల పునర్విభజన బిల్లులను ఆమోదింపజేసుకోవడం కోసం మోదీ సర్కార్ కొత్త సమావేశాల దాకా వేచి చూడాలని అనుకోవడం లేదా? ప్రస్తుత పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లోనే ఆ కీలక బిల్లులకు చట్టబద్ధత కల్పించాలనేటువంటి పట్టుదలతో ఉందా అంటే తాజా పరిణామాలు అవుననే సంకేతాలు ఇస్తున్నాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఇంకా అధికారికంగా ముగియలేదు. ఉభయ సభలను ఈ నెల 13న నిరవధికంగా వాయిదా వేశారు. అంటే ఇది జరిగి 10 రోజులు గడిచాయి. ఆదివారం రాత్రి వరకు కూడా సమావేశాలు ప్రోరోగు చేస్తున్నట్లుగా నోటిఫికేషన్ వెలువడలేదు. సాధారణంగానైతే పార్లమెంటు నిరవధిక వాయిదా పడ్డాక 3-4 రోజుల్లో సమావేశాలను ప్రోరోగు చేస్తున్నట్లుగా ప్రకటిస్తారు. ఈ మేరకు ప్రభుత్వ సిఫారసు ఆధారంగా రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఓ ప్రకటన వెలువడుతుంది. ఈసారి అలా జరగకపోవడంతో పార్టీల నుంచి సరిపడా మద్దతు కూడగట్టుకుని కీలక బిల్లులను ఈ సమావేశాల్లోనే ఆమోదింపజేసుకోవాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్టుగా అనిపిస్తుంది. పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత బడ్జెట్ సమావేశాలు ఏప్రిల్ 18న ముగిసి అదే నెల 20న ప్రోరోగ్ అయ్యాయని గుర్తు చేస్తున్నారు. ఇప్పటిదాకా వర్షాకాల సమావేశాలను ప్రోరోగ్ చేస్తున్నట్లుగా ప్రకటన విడుదల కాకపోవడంతో 2029 సార్వత్రిక ఎన్నికలను పెంచిన నియోజకవర్గాలు మహిళా రిజర్వేషన్ అనుగుణంగానే నిర్వహించాలనేటువంటి పట్టుదలతో సర్కారు ఉందనే అనే ఊహాగానాలకు బలం చేకూరుతుందని అంటున్నారు. వాస్తవానికి ఈ బిల్లులను గత బడ్జెట్ సమావేశాల్లోనే ప్రభుత్వం పార్లమెంటు ముందుకు తెచ్చినా తగిన సంఖ్యాబలం లేకపోవడంతో ఆమోదం లభించలేదు అనిపిసి మనం చూస్తున్నాం. ఏది ఏమైనా కేంద్ర మంత్రుల నివాసాలకు 11 ఏళ్లలో 547 కోట్ల ఖర్చు చేసిర్రు. మోదీ సర్కార్ కేంద్ర మంత్రుల నివాస భవనాల నవీకరణ మరమ్మతుల కోసం భారీగా ఖర్చు చేస్తుంది. 2025-26లో ఏకంగా 92 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచార హక్కు చట్టం ద్వారా తెలిసింది. కేంద్ర క్యాబినెట్లో సాధారణంగా 70-72 మంది మంత్రులు ఉంటారు. ఈ ప్రకారం చూస్తే గత ఆర్థిక సంవత్సరంలో ఒక్కో మంత్రి బంగ్లా కోసం చేసిన సగటు వ్యయం 1.27 కోట్లు. 2014-15 ఆర్థిక సంవత్సరం మోడీ హయాంలో మొదటి ఏడాదిలో సెంట్రల్ ఢిల్లీలో ఉన్న మంత్రుల బంగళాల మరమ్మతులు, నవీకరణ, ఫర్నిషింగ్ తదితర పనుల కోసం చేసినటువంటి వ్యయం 27 కోట్లుగా ఉంది. ఈ ప్రకారం చూస్తే 11 ఏళ్లలో 3 రెట్లకు పైగా పెరిగినట్లు స్పష్టమవుతుంది. ఇక 11 ఏళ్లలో ఈ రూపేణా కేంద్ర ప్రజావనరుల విభాగం చేసిన మొత్తం వ్యయం 547.68 కోట్లు. కేవలం కేంద్ర మంత్రుల నివాసాలకు సంబంధించినటువంటి విషయంలో మరమ్మతులు, నీళ్ళ సౌకర్యం సక్కలేదు, బాత్రూమ్ ఇటు సక్కలేదు, అటు సక్కలేదు, ఈ ఫర్నిచర్ ఖరాబ్ అయింది, కొత్త ఫర్నిచర్, ఈ ఫ్రిడ్జ్ ఖరాబ్ అయింది, కొత్త ఫ్రిడ్జ్, ఈ లైట్లు ఖరాబ్ అయినాయి, కొత్త లైట్లు, ఈ కలర్ మంచిగా లేదు, కొత్త కలరు అని చెప్పేసి మొత్తం ఈ 12 ఏళ్ల కాలంలో దాదాపు 550 కోట్ల రూపాయలను కేవలం 60 మంది ఉండేటువంటి ఎంతమంది 70 మంది ఉండేటువంటి 70 మంది ఉండేటువంటి వాళ్ళ బంగుళాల నిర్వహణ కోసం 550 కోట్ల రూపాయలు అధికారికంగా ఖర్చు చేసింది. ప్రభుత్వమే ఖర్చు చేసింది. ఇంకా వాళ్ళు ఏమైనా ప్రత్యేకంగా వాళ్ళు ఏమైనా ఖర్చు చేసుకుని ఉంటే వదిలేసేయండి. మన మంత్రుల నివాసాల కోసం ఈరోజు దేశంలో, రాష్ట్రంలో ఏ ఒక్క వ్యక్తిని చూసినా కూడా వాళ్ళ కుటుంబ నిర్వహణ అంటే ఇల్లు కట్టుకోవడం కోసం జరుగుతుంది కావచ్చు భారీగా ఖర్చు, కానీ వాటి నిర్వహణ కోసం పెద్ద ఖర్చు ఉండదు. కానీ వీళ్ళు కావాలనే అరే ఈడ ఉస్మానియా యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీ వీసీ బిల్డింగులలో కూడా ఫర్నిచర్లు మార్చుకుంటా ఖర్చులు చేస్తున్నారు. ఏంది ఇది? తెలంగాణ అంటే దేశ ప్రజల సొమ్మును ఇట్లా వీళ్ళు ఇష్టం ఉన్నట్టు ఖర్చు చేసుకుంటా పోతే అడేటోడు. ఇక పార్లమెంట్ సమావేశాలకు సంబంధించిన విషయంలో నేనేమంటున్నా అంటే పార్లమెంట్ సమావేశాలను మీరు వాయిదా చేసిర్రా? ఒకవేళ వాయిదా చేస్తే ఆ వాయిదా అయిపోయిందా, మళ్ళీ స్టార్ట్ చేస్తే ఎప్పుడు స్టార్ట్ చేస్తారా అనేది ప్రశ్న. ఆ ప్రశ్నలో సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. ఎప్పుడు సమాధానం చెప్తారు? ఎందుకు అని అంటే వీళ్ళు వాయిదా చేసడం అంటే వర్షాకాల సమావేశాలు ముగించకుండా మళ్ళీ స్టార్ట్ చేసి ఆ వర్షాకాల సమావేశాలనే మహిళా బిల్లును దాంతోపాటు నియోజకవర్గాల పునర్విభజన బిల్లును పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే నియోజకవర్గాలను పెంచుకొని ఆ నియోజకవర్గాలు పెరిగిన తర్వాత మెజారిటీ సీట్లు వాళ్ళకే వస్తే ఇక దక్షిణ భారతదేశం మద్దతు లేకుండానే ఉత్తర భారతదేశం మద్దతునే వాళ్ళు గెలిచి నిలవచ్చు అనేటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా మనం తెలుస్తూ ఉంది. మనం ఎన్నో రోజుల నుండి మాట్లాడుతూ ఉన్నాం.
ఇక్కడ జిలకర్ శ్రీనివాస్ లాంటి మేధావులు కానీ, కంచాయి లాంటి మేధావులు కానీ, లేదంటే గాలి వినోద్ కుమార్ లాంటి వాళ్ళు కానీ ఎంతోమంది మేధావులు ఇక్కడ ప్రెస్ మీట్లు పెట్టి రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి కూడా రిజర్వేషన్ నియోజకవర్గాల పునర్విభజన బిల్లు ఏదైతుందో ఆ బిల్లుకు సంబంధించిన విషయంలో జరుగుతున్నటువంటి కుట్రలన్నింటినీ బయటపెట్టడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. మనకు కూడా తెలిసింది. అయితే నేనేమంటున్నా అంటే ఈ బిల్లులను ఆమోదింపజేసుకోవడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో చాలాసార్లు వ్యతిరేకత వచ్చింది. లాస్ట్ టైం మహిళా రిజర్వేషన్ బిల్లు ఏదైతుందో ఆ మహిళా రిజర్వేషన్ బిల్లు మరో బిల్లుతో ముడిపెట్టడం ద్వారా అది వీగిపోయింది. ఇప్పుడు మేము కూడా అడుగుతున్నాం, మహిళా రిజర్వేషన్ బిల్లులు పెట్టే ముందు 2 ప్రశ్నలు. ఒకటేమో మహిళా రిజర్వేషన్ బిల్లును కేవలం ఒంటరిగానే పార్లమెంట్లో ఆమోదం కోసం మీరు పార్లమెంట్లో పెట్టాలి బిల్లు. రెండవది, మహిళా రిజర్వేషన్ బిల్లులో ఏ మహిళలకు ఎంత వాటా అనేది చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లులో కనుక మీరు తీసుకొస్తే ఆ మహిళా రిజర్వేషన్ బిల్లులో కేవలం అగ్రకులాల మహిళలు మాత్రమే పార్లమెంట్లోకి పోయేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారా? ఆ బిల్లు ద్వారా రేపు పొద్దుగాల అసెంబ్లీలో కూడా మీ మహిళలు మాత్రమే ఉండబోతున్నారా అనేటువంటి విషయాన్ని మేము అడుగుతున్నాం. రెండవది, మహిళా రిజర్వేషన్ బిల్లులో కనుక మీరు రిజర్వేషన్లు ఇచ్చినా కూడా ఇవి సాధారణ రిజర్వేషన్లు కాకుండా మహిళా రిజర్వేషన్లు ప్రత్యేకంగా పెట్టాల్సిందే. ఒకవేళ సాధారణ రిజర్వేషన్లు కొనసాగుతున్న క్రమంలో వాటిలో కూడా ఈ మహిళా రిజర్వేషన్ బిల్లులను ఆమోదింపజేసి మీరు ఎస్సీలకు ఎస్టీలకు రావాల్సిన రిజర్వేషన్లు ఏవైతేనే వాటిలలో మహిళా రిజర్వేషన్లను ఒకరిద్దరిని చేర్పి ఇంకా మీ ఎస్సీల కోటా అయిపోయిందనంటే కుదరదు. జనరల్ కోటాలలో అంటే ఈ మహిళా రిజర్వేషన్ బిల్లులో ఇవ్వాల్సిన ఇచ్చేసి మిగతా వాటిలో కూడా వాళ్ళ కోటా వాళ్ళకి పెట్టాల్సిందే. ఆ విషయాన్ని కూడా మహిళలు ఎంతమంది మాలమాదిగలు ఉంటారో, మహిళలు ఎంతమంది లంబాడీలు ఆదివాసులు ఉంటారో, గిరిజనులు ఉంటారో, మళ్ళా మిగతా వాళ్ళకు సంబంధించిన ఈ రిజర్వేషన్లో కూడా వాళ్ళు ఉండేటువంటి పరిస్థితులు ఉండాల్సిందే. అప్పుడు కానీ వీళ్ళ సభ్యత్వం పెరగదు పార్లమెంట్లలో, అసెంబ్లీలలో. మహిళా రిజర్వేషన్లో బిల్లు కనుక మీరు ఒకవేళ కనుక అందులో రిజర్వేషన్లు ఇవ్వకపోతే, వీళ్ళ వాటా వీళ్ళకి ఇవ్వకపోతే కేవలం రేవంత్ రెడ్డి గారి భార్య, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి భార్య, లేదంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి భార్య, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి భార్య, రాజగోపాల్ రెడ్డి గారి భార్య, అనిరుద్ధ్ రెడ్డి గారి భార్య, చిన్నారెడ్డి గారి భార్య, మేఘారెడ్డి గారి భార్య, ఇటు పోతే కేసీఆర్ వాళ్ళ కుటుంబ సభ్యులలో కల్వకుంట్ల కవిత గారు, హరీష్ రావు వాళ్ళ భార్య పోతే ఆమె అసెంబ్లీకో పార్లమెంట్కో, కేటీఆర్ వాళ్ళ భార్య పోతే ఆమె అసెంబ్లీకో, సంతోష్ రావు గారి భార్య పోతే ఆమె అసెంబ్లీకో పార్లమెంట్కో, ఇట్లా మొత్తం విలమలు, రెడ్లు, అగ్రకులాలు, బ్రాహ్మణులు, కోమట్లు వీళ్ళ మహిళలకు సంబంధించిన వాళ్ళే ఆ మహిళా రిజర్వేషన్ బిల్లులను ఉపయోగించుకుంటారు తప్ప ఇందులో ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇలాంటి ఉపయోగం ఉండదు. ఒకవేళ ఉన్నా వాళ్ళతో పోటీ పడలేరు. ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారు ఏదో ఒక దగ్గర ప్లేస్లో పోటీ చేస్తే ఆ కల్వకుంట్ల కవిత గారికి పోటీ ఇచ్చేటువంటి స్థాయిలో ఏ ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలు ఉండేటువంటి పరిస్థితులు లేరు. రేపు పొద్దుగాల రేవంత్ రెడ్డి వాళ్ళ భార్య కొడంగల్ నుండో ఇంకో దగ్గర నుండో ఆమె పోటీ చేస్తే ఆమెకు గట్టి పోటీ ఇచ్చేటువంటి పరిస్థితుల్లో ఏ ఈటల రాజేందర్ భార్యనో లేకపోతే ఏ బీసీ బిడ్డ భార్యనో ఉండేటువంటి అవకాశాలు లేవు. కాబట్టి ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు కూడా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా రాజకీయాలు నల్గొండలో శాసిస్తూ వాళ్ళు చేస్తున్నటువంటి రాజకీయాలు, కుట్ర రాజకీయాలు మనకు అర్థమవుతలేవు. కానీ రేపు పొద్దుగాల ఇదే తుంగతుర్తి కనుక మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించి తుంగతుర్తికి మహిళ ఇచ్చేదంటే మరి తుంగతుర్తి టికెట్ ఆశిస్తున్నటువంటి వాళ్ళకు వీళ్ళు ఏం చేస్తారు అంటే ఏం చేయరు. మీకు మళ్ళీ ప్రభుత్వం వచ్చేయండి ఏదో ఒకటి చేస్తుంది అంటారు. ఆ విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నకిరేకల్ లాంటి మంచి వేదిక మీద వేముల వీరేశం లాంటి ఒక గొప్ప లీడర్గా ఉన్నటువంటి వ్యక్తి, ప్రజల నాయకుడిగా పేరు పొందినటువంటి వ్యక్తి ఈరోజు రాజకీయాలు వేస్తూ ఉంటే ఆ నకిరేకల్ నియోజకవర్గాన్ని అక్కడ నుండి తప్పకుండా తప్పించడం, అంటే వేముల వీరేశం లాంటి వ్యక్తి లీడర్గా ఎదుగుతున్నాడు కాబట్టి ఆయన పక్క పెట్టడం కోసం అక్కడ ఆ స్థానాన్ని మహిళల కోసమో లేదంటే దాన్ని జనరల్ స్థానం చేయడం కోసమో వీలుండేదంటే వేరే రిజర్వేషన్ చేయడం కోసం ప్రయత్నం చేశారు తప్ప ఎట్టి పరిస్థితుల్లో దాన్ని కాపాడేటువంటి ప్రయత్నం చేయరు. ఇట్లాంటివి కుట్రలు ఈ రిజర్వేషన్ అంటే నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా జరగబోయేటువంటి కుట్రలు ఈరోజు ఎక్కడెక్కడైతే దళిత ఎమ్మెల్యేలు, ఎంపీలు మొత్తం అక్కడ వాళ్ళ రాజకీయ కుట్రలు అంటే రాజకీయంగా వాళ్ళు ఎదిగినటువంటి తీరు ఏదైతుందో అక్కడ వాళ్ళ రాజకీయాన్ని సమాధి పెట్టి కొత్త నియోజకవర్గాలను ఏర్పాటు చేస్తున్న క్రమంలో ఆ నియోజకవర్గాల్లోనే ఈ రిజర్వేషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసి ఇప్పుడు పకడ్బందీగా నిలబడ్డటువంటి రాజకీయ నేతలను బొందబెట్టేటువంటి ప్రయత్నం కూడా బ్యాక్గ్రౌండ్లో జరుగుతుంది. ఇది నిజం. ఇది చాలా కరుగట్టినటువంటి నిజం.
అందుకే కొత్త నియోజకవర్గాల మీద పట్టు సాధించడం పక్కన పెట్టి పాత నియోజకవర్గాల్లోనే ఈ రాజకీయం ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి తుంగతుర్తి మీద ఎందుకు రాజకీయం చేస్తున్నా అంటే రేపు పొద్దుగాల తుంగతుర్తి ఒకవేళ ఎస్సీ నియోజకవర్గం కాకుండా పోయినా లేదంటే దాన్ని మహిళా రిజర్వేషన్ కోటాలో ఇచ్చినా కూడా వీళ్ళ భార్యను తీసుకొని చూసి పెడతాడు దానికోసమే ఈ రాజకీయాలని. అందుకే నకరేకలు ఈ తుంగతుర్తి ఇవన్నీ నియోజకవర్గాల్లో వాళ్ళ నియోజకవర్గాన్ని వదిలేసుకొని ఈ నియోజకవర్గాలకు వచ్చి ఎందుకు మాట్లాడుతున్నారు అంటే ఇదే కారణం.